రైట్. చూడండి నెక్స్ట్ మన క్వశ్చన్ నెంబర్ 83 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. సో క్వశ్చన్ నెంబర్ 83 ఏమి ఇచ్చినాడంటే ఎక్స్ మైనస్ ఏ ఏమి ఇచ్చినాడరా ఎక్స్ మైనస్ ఏ తర్వాత ఎక్స్ మైనస్ బి అదేనా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు 1 అంట. ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంటున్నాడు మనల్ని ఏ మైనస్ ఇంకోటి కూడా ఇచ్చినాడు కదా అండ్ మరియు ఏమి ఇచ్చినాడు చెప్పండి ఇంకోటి ఏ మైనస్ బి ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇచ్చినాడు మరియు అండ్ అనేది ఇచ్చినాడు. తర్వాత ఏం కనుక్కోవాలి ఇప్పుడు అంటున్నాడు ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ అంతేనా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఎక్స్ మైనస్ ఏ 2 ఇచ్చినాడు. సో ఇప్పుడు మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత మరి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇది సీట్ 1 కదా, సీట్ 2 తర్వాత సీట్ 3లో కొన్ని ఏం చేస్తారంటే కొన్ని లెక్కలు వాల్యూ పుట్ మెథడ్ అనేది కొన్ని ప్రకారం చేస్తాను అనమాట. కొన్ని లెక్కలు మీకు ఆల్రెడీ కూడా ఒకసారి నేను ఇంట్రడక్షన్లో చెప్తున్నాను, అప్పుడు ఒక లెక్క చెప్తున్నాను, మళ్ళీ వద్దులేండి నార్మల్గానే చేయండి అని చెప్పాను. సో అట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నార్మల్గా మనం చేయడానికి పోతే ఇబ్బంది పడతాం. సో మీకు ఇక్కడ ఏం చేస్తారనుకుంటే వాల్యూ పుట్ మెథడ్ ఏమైనా పెట్టడానికి ట్రై చేయండి దీంట్లోన. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి వాల్యూ పుట్ మెథడ్ చేసేటప్పుడు మనకి ఆన్సర్ ఎప్పుడైనా ఎప్పుడు ఇన్ఫినిటీ కాకూడదు. ఏం కాకూడదు ఇన్ఫినిటీ అనేది కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొన్నిసార్లు 0 అనుకొని ఇక్కడ మనకు కూడా ఇది 0 అనుకుంటే 0 మైనస్ 0 అంటే నాట్ డిఫైన్ చెప్పే కాదు మనకి 0 ఎంత అవుతుంది ఏమన్నా కావచ్చు రైటా. అట్లా అంటే ఇట్లా మనకి అట్లా అంటే డిఫైన్ చేయడానికి వచ్చేటట్లే తీసుకోవాలి, నాట్ డిఫైన్గా తీసుకోకూడదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాను కదా అంటే మనకి ఫస్ట్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూడండి ఇచ్చిన దాంట్లోన ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి 1 2 ఇక్కడ ఏబి అనేది 2 తర్వాత ఎక్స్ అనేది 1 అంటే మొత్తం డిఫరెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే ఏదో ఒక వేరియబుల్ని మనం ఆటోమేటిక్గా డైరెక్ట్గా 0 అనుకోవచ్చు. అంటే మనం దాన్ని తీసేయచ్చు అనమాట, ఈ ఈక్వేషన్స్ నుంచి రిమూవ్ చేసి అనమాట. అట్లా రిమూవ్ చేసి చూడండి మనకి ఏదని రిమూవ్ చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని రిమూవ్ చేద్దామంటే ఎక్స్ని రిమూవ్ చేస్తే కినా ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ ఉండదు, ఇక్కడ కూడా ఎక్సే ఉండదు రైటా. సో ఇక్కడ బి ఉండదు, మనం బి ఈజ్ కూడా తెలిసిన అనుకో, బట్ ఇక్కడ ఏ అనేది ఉండదు చూడండి, ఇక్కడ ఏ అనేది ఇచ్చినట్టు లేదు. మనకి నార్మల్గా ఎక్స్ ప్లస్ 1/x ఫామ్ తెలుసు, ఎక్స్ మైనస్ 1/x తెలుసు, ఎక్స్ క్యూబ్డ్ 1/x క్యూబ్డ్ ఈ ఫామ్ తెలుసు. అక్కడ ఏ అనేది రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి మీకు. ఒకవేళ ఇక్కడ నువ్వు ఏని రిమూవ్ చేయగలిగితే గినా ఇక్కడ ఏని నువ్వు రిమూవ్ చేయగలిగితే గినా ఏం మిగులుతుంది చెప్పండి మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 1/x క్యూబ్డ్ అయితేనే లేదా. సో నీకు అనుకోవడానికి సులభం అవుతుంది చూడండి, అర్థమవుతుందనే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మనకి ఏ వాల్యూని అంటే 0 అనుకుంటా అంటే ఏ అనేది మనకి ఉండదు. ఇక్కడ చూడండి ఎక్కడ మనకి అన్డిఫైన్డ్గా రాదు కాబట్టి ఏ అనేది కొట్టేస్తాను. సో నాకు ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి ఎక్స్, ఇంకా మైనస్ లేదు కాబట్టి ఇంటూ తర్వాత ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది అనుకుంటే 1 అని వచ్చింది. బట్ ఇక్కడ చూడండి మైనస్ బి ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ ఏం మిగిలింది మనకి ఇక్కడ 0 అనేది మిగిలింది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ ఏమైతే చెప్పండి 5 అంతే కదా, ఎందుకంటే +5 అవుతున్నాం అయితే -5 కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో బీ ఈజ్ ఈక్వల్ ఏమైతే మనకి 5 అనేది అవుతుంది. ఒకవేళ మనకి బీ ఈజ్ ఈక్వల్ 5ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, బీ ఈజ్ ఈక్వల్ 5ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది చెప్పండి. లేదు అట్లా కూడా వద్దు, మైనస్ బి ఇది రంగు పెట్టుకోండి ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ని అవతలం పంపేది ఏమవుతుంది 1/x అవుతుంది కదా. మైనస్ బిని అవతలం పంపించి 1/xని ఇతరం తీసుకురండి, అప్పుడు ఏమైతే చెప్పండి ఎక్స్ మైనస్ 1/xే కదా ఇది, ఆ మైనస్ బి అవతలం పోతే ఏమవుతుంది ప్లస్ బి. బట్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు బీ ఈజ్ ఈక్వల్ మనకు తెలుసు, బీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు వీడి నువ్వు ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 1/x క్యూబ్డ్ ఫార్ములా కనుక్కోవచ్చా లేదా. సో ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే గిన ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 1/x క్యూబ్డ్ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి n క్యూబ్డ్ ప్లస్ 3n. సో మరి n అంటే ఎంత మనకి 5 క్యూబ్డ్ కాబట్టి 125 ప్లస్ 3n అంటే 3 5 15 కాబట్టి మనకు ఆన్సర్ ఏమైతే మనకి 140. అంటే రేర్గా అడుగుతాడు మనకు ప్రతిసారి క్వశ్చన్లు ఇట్లా ఆలోచించి వస్తుంది అనిపిస్తే ఇట్లా వస్తాయి డిఫరెంట్ లెక్కలు ఇవి, కాబట్టి మనకి ఇట్లా డిఫరెంట్గానే ఆలోచించాల్సి వస్తుంది. సో మనకి ఏమి ఇచ్చినాడంటే 3√x ప్లస్ 1/2√x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే కినా మనకి ఇప్పుడు కండిషన్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చినాడు. అంటే ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడు 0 కంటే ఎక్కువగానే ఉంటుంది అనుకోవచ్చు, అంటే పాజిటివ్లోనే ఉంటుంది, 100% నెగిటివ్లోనే అయితే ఉండదు అనుకోవచ్చు అర్థం. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు వాల్యూ అనుకోవచ్చు అంటే x² × 18x² - 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు. సో ఒకసారి మీరు ఆప్షన్స్లో చూస్తే కినా బయల్లో ఉన్నాయి అన్నీ
మీరు చూసుకున్నాను మనకి ఎందుకంటే ఏమిటో ఉండాలని చూడండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే అక్కడ 18 రావాలా. సో మనకు డైరెక్ట్ 3తో తీసుకునే కాదు కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని ఇరువైపుల వర్గం చేయండి. ఏం చేస్తారు, దీన్ని ఇరువైపుల వర్గం చేయండి. చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాయడానికి వస్తుంది కదా మీకు. సో 3 9x తర్వాత ప్లస్ తర్వాత మళ్ళీ 1/2 తర్వాత ప్లస్ 2ab అనేది ఒకటి ఉంటుంది. ఏముంటుంది, 2ab అనేది ఉంటుంది. అది మర్చిపోయకూడదు మీరు ఇక్కడ. సో మనకి 2ab అని క్వశ్చన్ ఏం చెప్తాం చూడండి, 2 × a అంటే ఏముండదు 3, తర్వాత √x ఎట్లా √x అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఇంటూ ఇంకోటి ఏముంటుంది 1/2. చెప్తే అది ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ చేసినాం మనం. ఈజ్ ఈక్వల్ టు మనకి 3 9 అనేది అవుతుంది. ఎందుకంటే ఇది 2ab, a అంటే ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 1/2 అనేది ఉన్నది. సో మనకి ఇక్కడ 2 అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి 9x + 1/4x ఈజ్ ఈక్వల్ టు ఈ 3 అవతలం పోతే ఏమవుతుందిరా, కాబట్టి డైరెక్ట్ ఏం రాయొచ్చు r అని రాయొచ్చు. మనకి ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనకి ఇక్కడ కనుక్కోవాల్సిందంటే ఏముండదు మనకి పవర్లోనా, స్క్వేర్లో ఉండదు. వాటి మనకి ఇంకా స్క్వేర్లో చేయనా, స్క్వేర్లు అనేది రాలేదు. కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఇంకొకసారి ఏం చేస్తాను అంటే మళ్ళీ స్క్వేర్ అప్లై చేస్తాను. సో స్క్వేర్ అప్లై చేసి చెప్పండి ఏమైతుంది మనకి, ఇది 81x² ప్లస్ తర్వాత 1/16x² ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాయండి ఆర్ఆర్లా 36. సో ఇక్కడ +2 అయిపోతే మైనస్ కదా, 2 × ఏం రాయాలి డిఫరెంట్గా ఉన్నప్పుడు × 9 × 1/4 రైటా. చెప్పినాను లాస్ట్ క్లాస్లో మీకు. రెండవ కార్డుల 2 × 4. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి, 81x² ప్లస్ 1/16x² ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది 9/2 అనేది మిగిలింది. ఏమని మిగిలింది మనకి 9/2 మిగిలింది. ఇప్పుడు చూడండి మనకి అక్కడ ఏమి x² తర్వాత నార్మల్గా 18 అనేది కనపడుతున్నది నాకు. ఇక్కడ చూడండి నార్మల్గా ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కొని ఈ 16ని దిల్ సైడ్ పంపించిన తర్వాత చూసుకుందాం. ఒకసారి చూద్దాం ఏం చేద్దామంటే ఇక్కడ 18 రావాలనుకుంటే దీన్ని ఏమడుతున్నాను ఇంటి చేసి వస్తుంది 18. ఏమడుతున్నాను చేసి ఏమితో చేస్తే కూడా రాదా. ఇక్కడ చూడండి 9/2 ఉంది కదా, దీన్ని 2/9 చేయండి. 2/9 చేసి ఏమొస్తుంది మనకి 18 అనేది వస్తుంది. సో అప్పుడు దీన్ని కూడా ఏం చేస్తారు, అన్నింటినీ 2/9తో ఇక్కడ కూడా దాన్ని మనం ప్రతిదాన్ని ఏమవుతుంది ఇంటి చేద్దాం, ఇక్కడ 2/9తో ఇంటి చేయాలని అర్థం. రైట్. చేసిగిన అప్పుడు చెప్పండి మనకి లోపల పంపించేసాను. ఇప్పుడు చేసిగిన 9 × 9 = 81 అనుకుంటే 9 గంటల 18x². తర్వాత ఏమి ఇచ్చినాడు ప్లస్ ఇచ్చినాడు. సో 2/9తో చేయండి ఏమొస్తుంది చెప్పండి, 2 ఉండదు. రెండవ కార్డుల 2 ఎంబాల 8 వస్తుంది, 9 ఎంబాల 72 అంటే 1/72x² అని వచ్చింది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఈతలకి ఏమొచ్చింది చెప్పండి 9 4 ఇచ్చినాడు. ఇప్పుడు 9 4 30 అంటే 4 కాబట్టి 4 గంటల 8 మైనస్ 2/9 9/2 అంటే ఏమైతే క్యాన్సిల్ అయితే కదా, అంటే రివర్స్ ఉన్నాయి కదా, 9 9 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి డైరెక్ట్ ఏమొస్తుంది దీని వాల్యూ ఇక్కడ 7 అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ 72 అవతలం కొంటే ఆ 7 ఇక్కడ రావాలి చూడండి. ఎందుకంటే మనకు అక్కడ ఏమి ఇచ్చినట్టు 18x², ఈ 7 ఇతరం తీసుకునే ఏమవుతుంది -7. ఇది అవతలం పంపిస్తే ఏమవుతుంది -1/72x². ఆన్సర్ వచ్చేసింది మనకి. ఇంకా చూస్తారు అబ్జర్వ్ చేస్తారు మీరు. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది చూడండి, ఏమి కనుక్కోవాలి మనము, ఏం కనుక్కోవాలి ఇదే కదా. అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఏమి ఇచ్చినాడంటే ఇక 18x² -7 అనేది వచ్చింది మనకి. ఇక్కడ ఈజ్వల్ ఏమి ఇచ్చినాడంటే 1/72 అనేది ఉండదు. x² ఉండదు కదా, ఇక్కడ x² ఏం చేస్తున్నది బై చేస్తున్నది. ఈజ్వల్ ఇచ్చిన క్వశ్చన్ అవుతుంది ఇంటూ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఏం రాయొచ్చు మనము x² రాయొచ్చు. సో x² × 18x² - 7 ఈజ్వల్ ఏమొచ్చిందంటే -1/72. సో మనకి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో మీకు ఏం అబ్జర్వ్ చేయలేడా. సో అకార్డింగ్ టు ప్రాబ్లం ఏముండదు, ఏం కనుక్కోవాలా. సో అంతేగాని నార్మల్గా నువ్వు ఆలోచిస్తాను దీనికి ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేటివి రావు. సో రైట్, మనకి షీట్ నెంబర్ 2లోన ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఈ ఆల్ఫా ఇచ్చినాడు కదా, అది ఆల్ఫానే ఏనా, ఆల్ఫాని ఇచ్చినట్టు అది ABC ఇచ్చినట్టు. అంటే a - 3 హోల్ స్క్వేర్ ప్లస్ b - 4 హోల్ స్క్వేర్ ప్లస్ c - 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే √a + b + c అనేది ఎంత అవుతుంది అనుకోండి. అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందే. సో మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి. నార్మల్గా ఇక్కడ చిన్న ఒక కండిషన్ అంటే బేసిక్ ఇదేం లేదు. a - 3 హోల్ స్క్వేర్ ఇచ్చినాడు ఒకటి, ఇంకోటి ఏమి ఇచ్చినాడు రా, తర్వాత b - 4 హోల్ స్క్వేర్, ఇంకొకటి c - 9 c - 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు
జీరో ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ కొన్నిసార్లు జీరో ఇచ్చినాడు, ఏదో ప్లస్ అనుకుందాం. నార్మల్గా ఇప్పుడు చెప్పండి ఈ టైప్ సిచ్యువేషన్లో స్క్వేర్ అంటే వర్గమూలం కనుక్కోవాలన్నట్లు ఇప్పుడు రైట్. సో సింపుల్గా ఈ విధంగా చూస్తుంటే అక్కడ ఏమి స్క్వేర్ లేవని కష్టం అనుకున్నాను. ఇప్పుడు దీంట్లో నార్మల్గా ఇక్కడ చూసుకుంటే గిన ఏ మైనస్ 3 ఈజ్వల్ టు 0 గిన అయితే గిన ఏ ఈజ్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఏ ఈజ్వల్ టు ఏమవుతుంది 3. ఒకవేళ ఇక్కడ ఏ ప్లస్ 3 ఈజ్వల్ టు 0 ఉన్నట్టే గిన ఏ ఈజ్వల్ టు ఏమవుతుంది -3 అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ బి ఈజ్వల్ టు ఏమవుతుంది 4, అలాగే సి ఈజ్వల్ టు ఏమవుతుంది 9. ఇప్పుడు వాడు ఏం అనుకుంటున్నాడు రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్వల్ టు క్వశ్చన్ మార్క్ కదా మనకి ఇచ్చిండేది. సో ఇప్పుడు చెప్పండి రూట్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని అంటే 3 + 1 4 7 7 1 9 16 అని అంటే రూట్ 16 ఈజ్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 4 అవుతుంది. కానీ ఆప్షన్స్లో -4 ఉంటుంది, +4 ఉంటుంది, +or-4 కూడా ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమనేది చెప్పండి, ఏమనుకున్నారు మీరు? నాలుగే ఆన్సర్ కరెక్ట్. ఏంటికి చెప్పండి, +or-4 ఏంటికి తీసుకోకూడదు, 4 ఏంటికి తీసుకోవాలి తింటాను నేను మీకు. అందుకనే చెప్పింది వర్గమూలం కనుక్కోవడం తింటున్నా. ఏం కనుక్కుంటాం ఇక్కడ వర్గమూలం. ఇప్పుడు +or-4ని స్క్వేర్ చేసినా కూడా ఏమొస్తుంది 4 వస్తుంది. ఏమి ఇస్తుంది స్క్వేర్ చేసి ఏమొస్తుంది 4 వస్తుంది. ఇక్కడ మనం దీన్ని స్క్వేర్గా తీసుకునేది ఇచ్చినది. సో మనం ఇచ్చిన నెంబర్ని కూడా +or-4 తీసుకో +4 తీసుకో, రెండింటిని స్క్వేర్ చేసి కూడా ఏమొస్తుంది మనకి ప్లస్. పాజిటివ్ అయితే కదా స్క్వేర్ ఏదైనా కానీ ఇచ్చిన నెగిటివ్ వాల్యూ అయిన మైనస్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ని స్క్వేర్ చేసినా కూడా పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏం వాల్యూ తీసుకున్నా పాజిటివ్ వాల్యూ తీసుకున్నా. ఇంకా మీకు మనకు డౌట్ వస్తుందేమో, ఒకసారి మీరు ఇట్లా కిందికి ఇట్లా ఉండే ఒకసారి ఆప్షన్ ఏముండదు 4 ఉండదే రైటా. సో మనకి మీరు ఇక్కడ స్క్వేర్లు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని జాగ్రత్త చూసుకోండి. చాలామంది +or-4 అనేది ఆప్షన్ పెడుతుంటారు ఇక్కడ క్యూబ్ ఉంటే రైట్. కానీ క్యూబ్ అనేది ఈడీడ క్యూబ్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా కట్టుకునే క్వశ్చన్ చెప్పు కొంచెం ఇబ్బంది పడతాం. చూడండి నెక్స్ట్ ఒకవేళ ఇచ్చితే చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ మీరు ఇప్పుడు ఇలా చూసుకుంటూ ఏ ఈజ్వల్ టు ఏమైతే చెప్పండి, ఏ ఈజ్వల్ టు 1 అవుతుంది, బి ఈజ్వల్ టు -2, సి ఈజ్వల్ టు ఏమవుతుంది -1. సో అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోయి మీకు రైటా. ఏ దాంట్లో 2a - 3b + 7cలోనే సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోయింది. సో సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది చెప్పండి, చేసేసినారా సబ్స్టిట్యూట్ చేసేసినారా? రెండో క్వశ్చన్కి సేమ్ ఇట్లా ఉంటుంది, జస్ట్ వాల్యూని దాంట్లో పెట్టిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది రైట్. సో మనకు ఒకసారి 4వ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడంటే x + y - z హోల్ స్క్వేర్ ప్లస్ y + z - x హోల్ స్క్వేర్ ప్లస్ z + x - y హోల్ స్క్వేర్ = 0 అనేది ఇచ్చినాడు. సో మనం ఏం చేస్తాము, ప్రతి దాన్ని ఒక్కొక్క దాన్ని మనం ఈక్వల్ చేస్తాం. అంటే ఫస్ట్ మనం ఏమి ఇచ్చినట్టు చెప్పండి, మనకి x + y - z ఏమి చేస్తాము 0 రాసుకుంటాం రైటా. అంతే కదా ఇచ్చింది ఫస్ట్ ఇది. నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చినట్టు చెప్పండి, y + z - x = 0. ఇంకోటి ఏమి ఇచ్చినట్టు చెప్పండి, z + x - y = 0 అనేది ఇచ్చినాడు. అయితే మనం కనుక్కోవాల్సింది ఏమంటున్నారంటే ఇక్కడ x + y + z = 0. మీరు దీంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఈ 3 అవుట్లని ఇది ఈక్వేషన్ 1 అనుకునండి, ఇది ఈక్వేషన్ 2 అనుకునండి, ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే కదా 1 + 2 + 3ని 3 అవుట్లని కూడండి. కూడితే చూడండి ఒక +x ఒక -x ఏమవుతుంది, ఒక -zx + zx ఏమవుతుంది, ఒక +y - y ఏమవుతుంది. ఇంకేం మిగిలిన చూడండిగా x y z ఒకటి మిగిలిన, అంటే x + y + z ఒకటి మిగిలిన. ఇవన్నీ ఏముంటాయి వీడ మనకి ఇదే కదా అనుకోమనండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 5 నుంచి క్వశ్చన్ నెంబర్ 9 వరకు అబ్జర్వ్ చేసి మీరు అన్నీ ఒకటే మోడల్గా ఉంటాయి. దీంట్లోన ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 1 to 4 చేసేటప్పుడు 1 to 4 చేసేటప్పుడు ఒక ఆర్డర్ ఫాలో అయినాం మనం. సో ప్రతిదాన్ని =0 అనుకుంటున్నాం. అక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి అనేది వాల్యూ అన్నీ వచ్చేసినాయి 3 లెక్కలను. బట్ 4వ లెక్కలనే రాలేదు మీకు, ఎందుకంటే 3 వేరియబుల్స్ ఇచ్చినాడు కాబట్టి. సో అక్కడ మనం ఏం చేసినాం, 3 ఈక్వేషన్స్ని కలిపేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సేమ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 నుంచి 9 వరకు కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏం చేయాలంటే ఒక 2 కండిషన్లు ఉండాలి. ఆ 2 కండిషన్లు ఎట్లుండాలంటే ఇప్పుడు మనకి వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో సింగిల్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి కదా,
అవన్నీ ఎక్కడ ఉండాలంటే రైట్ సైడ్ ఉండాలి మనకి వేరియబుల్స్ అవన్నీ. ఎక్కడ అనుకుంటారు వేరియబుల్స్ అన్నీ రైట్ సైడ్. రైట్ సైడ్ ఎందుకంటే అంటే ఎక్కడ ఒకవేళ ఇక్కడ ఇది మన ఇది మీకు ఇదే పేపరు, ఇది పేపర్ అనుకొస్తే ఇది ఎయిట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్. సో ఇక్కడ రైట్ సైడ్ అనేది ఏమి ఉండాలా వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే కృష్ణ చర్రాసులు ఎక్స్లు వైలు జెడ్లు అవన్నీ ఇస్తుంటారు కదా, రెండు తక్కువ ఉంటాయి బట్ మనకి సింగిల్ వేరియబుల్స్ అనేటివి ఇటు సైడ్ ఉండాలి. తర్వాత ప్రతిదీ ఈ వేరియబుల్స్ ఏమితో ఉండాలంటే కృష్ణ అంటే 2 ఇంటూ వేరియబుల్స్ అనేవి ఉండాలి. ఇక్కడ ఎటు ఉండాలా రైట్ సైడ్ వేరియబుల్స్ ఉంది kasi ముందు ఏముండాలి ప్రతిదానికి ఇంటూ 2 అనేది ఉండాలి. ఏంటికి అట్లా ఉండాలని kasi అంటే మనకు అకార్డింగ్ టు కొన్ని ఫార్ములాస్ని చేసుకుంటే నా ట్రిక్లు దీంట్లో వర్కౌట్ అవుతాయి అనమాట. అర్థమైనా? సో కావాలంటే a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకుని a² + b² + c² అని kasi అంటే 2 ఇంటూ ab + bc + ca అనేది కనపడుతున్నదనే. అందుకోసమే వేరియబుల్స్ అన్ని ఎటు సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా, దానికి ముందు ఏముండాలా ఇంటూ 2 అనేది ఉండాలి. సో అట్లా ఉంటే గిన మనకి ఈ ట్రిక్ అనేది వాడవచ్చు అనమాట. రైటా? సో ఒకసారి క్వశ్చన్ నెంబర్ మీరు చేసి గిన ఐదో చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి మన క్వశ్చన్ నెంబర్ చూడండి ఏమి ఇచ్చినట్టు చెప్పండి. సో మనకి రైట్ సైడ్ ఎటు ఉండదు, రైట్ సైడ్ కండిషన్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. మొత్తం చెప్పండి, మొత్తం రాస్తారు చెప్పండి. ఏమి ఇచ్చిన కండిషను a² + b² + c² = ఆఫ్ -dనా ఇక్కడ -3 ఓకే అంతేనే. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఏం కనుక్కోవాలంటున్నాడు అంటే సంథింగ్ ఏదో కండిషన్ ఇచ్చాడు అది కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 4a - 3b + 5c అనేది కనుక్కోవాలంటున్నాడు క్వశ్చన్ నెంబర్లో. అక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ తెలిసి ఆటోమేటిక్గా నువ్వు కనుక్కోవచ్చు. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏకి ముందు ఫ్యాక్టర్ ఏముండదు మన క్వశ్చన్లోనా, ఏకి ముందు ఫ్యాక్టర్ ఏముండదు, అది ఏముండదు ఏకి ముందు ఫ్యాక్టర్. ఇక్కడ కాదు, ఇక్కడ ఓవరాల్గా అన్నిటికి మూడోటి కలిపి ఫ్యాక్టర్ 2 అనేది ఉన్నది. ఆ 2 అనేది మనకి కండిషన్లో ఉండదనే లేదా. వేరియబుల్స్ అనేవి రైట్ సైడ్ వచ్చినాయి, ఈ a² b² సింగిల్ వేరియబుల్స్ అనేవి ఇటు సైడ్ వచ్చినాయి. అప్పుడు ఏకి ముందు ఫ్యాక్టర్ ఏముండదు, 1 ఉండదు. నెక్స్ట్ చూడండి బీకి ఫ్యాక్టర్ ఏముండదు, ఏముండదు బీకి ఫ్యాక్టర్ ముందు ఏముండదు -1 ఉండదు. అది చెప్పాలా. ఇప్పుడు ఏకి ముందు ఫ్యాక్టర్ మీరు 1, బీకి ముందు ఫ్యాక్టర్ ఏముండదు -1, అలాగే మనకి సికి ముందు ఫ్యాక్టర్ ఏముండదు -1. సో అవి తెలుసుకుంటే చాలు. అట్లా ఏమైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ను ఇక్కడ రాసుకుంటే చాలు. సో మనకి ఏకి, తర్వాత బీకి, తర్వాత సికి ఏం వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఏకి ముందు మనకి ఏముండదు +1, తర్వాత బీకి ముందు -1, సికి ముందు వేరియబుల్ ఏముండదు -1. ఇవి చూసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ కంపారిజన్ చేయాలి. అప్పుడు చూడండి ఏకి ముందు ఏముండదు కాబట్టి 1, బీకి ముందు ఏముండదు, సికి ముందు ఏముండదు కాబట్టి మనకి ఏ ఈక్వల్ ఏమవుతుంది 1 అవుతుంది, బి ఈక్వల్ ఏమవుతుంది -1 అవుతుంది, సి ఈక్వల్ కూడా ఏమవుతుంది -1 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏ కండిషన్ అని నువ్వు ఆన్సర్ చేయొచ్చు. రైటా? సో ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కానీ క్వశ్చన్ నెంబర్ 6 ఎక్స్ప్రెస్ అయినప్పుడు కూడా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఏ 3 ఏమి అవసరం లేదు మనకి నేను ఏమంటాను అంటే మనకి ఇచ్చిన లెక్కలో ప్రాబ్లంలోన ఏం కనుక్కోవాలడా, ఏం కనుక్కోవాలి లెక్కలోన 4a - 3b + 5c అనేది కనుక్కోవాలి. అంటే మీకు అక్కడ ఏం వాల్యూ తెలిసి నువ్వు ఆ వాల్యూ కనుక్కోగలుగుతావు, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అనేది కనుక్కునేది. సో అక్కడ ఇక్కడ మైనస్ సంథింగ్ ఏదైనా ఉండి మనకు అవసరం లేదు. సో నానేం చెప్తాను వేరియబుల్స్ అన్నీ రైట్ సైడ్ ఉండైనా లేదా ఉన్నాయి, ఇంటూ ఆ వేరియబుల్స్ 2 అనేది ఉండదనే లేదా అంతే. అది ఒక 2 కండిషన్ సాటిస్ఫై అయితే కినా మీరు ఈ టైప్ ఆఫ్ అంటే డైరెక్ట్ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అనేటివి డైరెక్ట్గా కనుక్కోవచ్చు. అర్థమైందే? సో ఇప్పుడు చెప్పండి కండిషన్లోనే ఏ4 ఇంటూ 1, 4 ఇంటూ 1 అంటే ఏమవుతుంది 4a, తర్వాత -3b కదా. సో -3 ఇంటూ -1 అంటే ఏమవుతుంది అక్కడ +3 కాబట్టి ఏమవుతుంది 4 + 3 7. తర్వాత ఏమి ఇచ్చాడు +5cనా. సో +5c అంటే ఏమవుతుంది అక్కడ -5c అంటే ఆన్సర్ ఏమవుతుంది 7 నుంచి 5 దిగిన 2 అనేది ఆన్సర్ అవుతుంది. రైటా? సో కండిషన్ ప్రకారం ఆన్సర్ చేయడం చాలా సింపుల్. తర్వాత మీరు రైటా ఏమి ఇచ్చాడు చూడండిగా 4a - 3b + 5c అనేది ఆన్సర్ కనుక్కోవాలంటున్నాడు క్వశ్చన్ మార్క్. మీకు ఆన్సర్ చెప్పచ్చు అప్పుడు 4 ఇంటూ 1 -3 ఇంటూ -1 +5 ఇంటూ -1 అంతే. సో 4 + 3 - 5 ఈజ్ ఆప్షన్ అనేది 2 అయిపోతుంది ఆన్సర్. సో ఇది విధంగా మనకు 5వ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు 6వ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చినాడు చూడండి. 6వ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడు అనుకోసం అంటే a² + b² + 49c² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b - 28c - a అనేది ఇచ్చినాడు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫ్యాక్టర్ ఏముండదు, ఏ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్ ఏముండదు. మనకి క్వశ్చన్లో కనుకోవాల్సింది చూడండి, ఏ ప్లస్ బి మైనస్ 7c. ఏ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్ ఏముండదు, -1. రైట్. బి ఈజ్ ఈక్వల్ ఏముండదు, సి ఈజ్ ఈక్వల్ ఏముండదు, -28. ఏమి ఇచ్చింటారో అదే రాయండి. ఇప్పుడు సైడ్ రండి. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చినాడు, ఏ స్క్వేర్కి ఏముండదు ఫ్యాక్టరు 1 అంటే రాయాల్సిన అవసరం లేదు. ఇంకా మళ్ళీ బి స్క్వేర్కి ఏముండదు ఫ్యాక్టరు రాయాల్సిన అవసరం లేదు. సి స్క్వేర్కి ఏముండదు ఫ్యాక్టరు 49. అప్పుడు చూడండి 49 అని కృష్ణ మనం ఏమని రాయొచ్చు, 7 అంటే సి ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది, -4/7. నీకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ కూడా తెలుసు. సో నెక్స్ట్ కండిషన్లో క్వశ్చన్ కనుక్కోమని చెప్పింది ఏం చెప్పండి, ఏం కనుక్కోమన్నారు, ఏ ప్లస్ బి మైనస్ 7c. అంటే ఏ అంటే మనకి ఎంత వచ్చిందిరా, -1. బి అంటే ఏముండదు, +1. ఆటోమేటిక్గా అయితే పోతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు కావాల్సింది నెక్స్ట్ ఏమన్నా -7c కదా కనుక్కోవాల్సింది. -b అని వచ్చింది, -b అని కంటే మనకు పోదు. ఏ ప్లస్ బి అంటున్నారు, ఒక ఏ -b అంటున్నారు. చూడండి ఏ ప్లస్ బీనే కదా, ఏ ప్లస్ బి అంటే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో -7c ఒకటి మనకి మిగిలేదు. 7 సి అంటే మనకి ఏమి ఇచ్చాడు, -4/7. కాబట్టి అంటే చూడండి 7 క్యాన్సిల్, -++ అవుతుంది కాబట్టి 4 అవుతుంది అనమాట. మనకి ఆన్సర్ ఏమవుతుంది, 4. సో ఇక్కడ మీరు ఈజీగా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఎట్లా కనుక్కుంటారు. ఇప్పుడు ఫస్ట్ 4 అవుట్లో కూడా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూవే కనుక్కున్నాం. ఇక్కడ కూడా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కుంటున్నాం. బట్ ఎలా కనుక్కుంటున్నాం అనేది మాత్రం లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇంకా ఒకటిసారి డౌట్ ఉంటే కన్నా క్వశ్చన్ నెంబర్ 7 అనేది చూడండి, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇంకా కావాలంటే చూడండి, ఫస్ట్ మన కండిషన్ ఏముండదు, వేరియబుల్స్ అన్న రైట్ సైడ్ ఉండాలా, ఆ వేరియబుల్స్కి మొత్తం ఇంటూ ఏమైనా ఉండాలా, 2 అనేది ఉండాలా, ఉందా లేదా. సో ఉందంటే కింద ఇప్పుడు చెప్పాలి. ఫస్ట్ ఏకి ఏముండదు మనకి, -1 ఉండదు, బీకి ఏముండదు 1 ఉండదు, సికి ఏముండదు మళ్ళీ -28 ఇచ్చినాడు. మళ్ళీ అది క్వశ్చన్ రిపీట్ అయింది ఎట్లా పంపితీసి ఇక్కడ జస్ట్ ఏ -b -7c అని జస్ట్ కొద్దిగా అలా చేంజ్ చేసి ఇచ్చినాడు. సో మనకి అక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, -1, బి వాల్యూ ఏమవుతుంది 1, సి వాల్యూ అనేది ఏమవుతుంది అనిపిస్తే -28/, రైట్, రైట్ అర్థమవుతున్నది. ఎందుకంటే -28/, మళ్ళీ 49 వస్తుంది అప్పుడు, రైట్, కోట్లు కూడా తిరిగి మళ్ళీ అదే వస్తుంది మనకి 4/7 -4/7 అని. అర్థమైందే. సో అంటే 7 క్వశ్చన్ అనేది కొంచెం ఏం డిఫరెంట్గా ఏం లేదు, సేమ్ ఉండదు కాబట్టి ఒకసారి చూసుకోండి, రైటా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అట్లా ఇచ్చినాడు, అంటే జస్ట్ అవి మాత్రం చేంజ్ చేసి ఇచ్చినాడు అంతే. ఏ వాల్యూ, బి వాల్యూలు మారుతున్నాయి, ఏం మారట్లేదు. సి వాల్యూ ఒకటి 4/7, అక్కడ +4/7 వస్తుంది ఇక్కడ. సేమ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 కూడా చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. క్వశ్చన్ నెంబర్ 9 కూడా చేయండి, చూద్దామంటే ఎట్లా చేస్తారు మీరు. సో ప్రతి క్వశ్చన్ ఖచ్చితంగా చేయాలా. సో మనకి ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ సేమ్ మనకి 9 వరకు మీరు చేయండి. నేను ఇప్పుడు 10వ ప్రాబ్లం చూడండి ఏమి ఇచ్చినాడంటే x + y + z = 23 అనేది ఇచ్చినాడు. మనకి ఏమి ఇచ్చినాడంటే చూడండి x + y + z = ఏమి ఇచ్చినారంటే 23 అనేది ఇచ్చినాడు. తర్వాత ఇంకా ఏమి ఇచ్చినాడు చెప్పండి, x² + y² + z² ఎంత ఇచ్చినాడు 179 అనేది ఇచ్చినారు. తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చినాడంటే xy + yz + zx కూడా ఇచ్చింటారు. ఏమి ఇచ్చినారు అది, అదే కనుక్కోవాలా, వాట్ ఈజ్ ద వాల్యూ, ఇది కనుక్కోవాలా, ఇది క్వశ్చన్ మార్క్. సో నార్మల్గా మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూడండి చాలా రకాలుగా చేస్తాము. ఒకసారి ఆలోచన చేయండి, అంటే మనము ఎట్లా చేస్తామని చూడండి. నార్మల్గా మనకి a + b + c² అనే ఒక ఫార్ములా ఉంటుంది. దీనికి ఫార్ములా ఏం చెప్తాను చెప్పండి, మనము a² + b² + c² + 2 × ab + bc + c అనేది ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి వచ్చి ఒక 5-6 లెక్కలు అనేవి, అంటే కొన్ని లెక్కలు ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్లోన మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఇంక్లూడ్ అవుతుంది. దీని తర్వాత మనకి ప్రతిసారి ఎస్ఎస్సి ఎగ్జామ్లోనే మనకు కొంచెం ఇబ్బంది పెట్టాలని కష్టం ఒక ఫార్ములా ఉంటుంది. అది ఏది, a³ + b³ + c³ అనేది ఆ ఫార్ములా అనేది ఉంటుంది. చూద్దాం తర్వాత దీని తర్వాత. సో ఒకసారి ఇక్కడ చూస్తే కన్నా మీకు a + b + c అనేది ఇచ్చినారు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు 23 ఇచ్చినారు కాబట్టి 23² అనేది కనుక్కుంటే చాలు. సో 23² ఎంత మనకి, సో 529. ఇక్కడ a² + b² వాల్యూ కూడా వాళ్ళే ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు మనకి 170. అంటే దీంట్లో నుంచి 179 ఏం చేయాలి, ఉత్తరం పంపిస్తే -n తీసేసి 9 నుంచి 9 తెగిన 0. సో 12 నుంచి 7 తెగిన
5. సో అక్కడ దశకం కాబట్టి 4 చోటు వెతికిన సో 350. సో ఇక్కడ 2 అనేది ఉన్నది, బట్ మనకి ఇక్కడ 2 అనేది లేదు కదా, కాబట్టి 2 ఇతరం పంపిస్తే దీన్ని ఏం చేయాలా బై 2 చేసి మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ 2 1 2 2 7 14 2 5 10, అంటే మనకి ఏమొస్తుంది 175 అనేది వస్తుంది. లేదు, ఇలా కాదు. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ ప్రాబ్లమ్ని, మీకు ఇంతకుముందు నేను చెప్పినాను వాల్యూ పుట్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఒకసారి మనకి 3 వేరియబుల్స్ వచ్చినప్పుడు, మనకి ఏ వేరియబుల్స్ 3 వేరియబుల్స్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేసి 3వ వేరియబుల్ని 0 అనుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది జెడ్ లేదు, రైట్, ఇక్కడ కూడా ఏం లేదు, ఇక్కడ జెడ్ లేదు, అప్పుడు ఇక్కడ కూడా జెడ్ ఉండకూడదు, అంటే ఇక్కడ జెడ్ ఉండకూడదు, ఇక్కడ జెడ్, అంటే ఇక్కడ జెడ్డే ఉండకూడదు అనుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ ఇది 0 అయితే ఇది కూడా ఏమైపోతుంది, ఇది కూడా పోతుంది, ఇది కూడా ఏమైపోతుంది, అంటే మనకి మిగిలింది ఏం మాత్రం XY మాత్రం. అంటే ఇక్కడ చూడండి x + y = మనకి ఏమి ఇచ్చినట్ల 23 ఇచ్చినట్లు. అలాగే మనకి ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చినాడు అంటే x² + y² ఏమి ఇచ్చినట్లు మనకి 179. అంటే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా, రైట్, x × y అనేది కనుక్కోవాలని కృష్ణ అర్థం, x × y అనేది కనుక్కోవాలని కృష్ణ అర్థం సింపుల్గా. సో మనకి అప్పుడు a + b² ఫార్ములా తెలిసి చాలు. చెప్పండి అప్పుడు a + b² ఫార్ములా ఏముండదు చెప్పండి, x + y² చెప్పండి ఏమి ఇచ్చినాడు x² + y² + 2xy, రైటా. సో మనకి ఇక్కడ రాస్తాం మిగతాది. అప్పుడు చెప్పండి x + y అంటే మనకి ఆల్రెడీ 23 స్క్వేర్ అయితే మనకి ఏమొస్తుంది 529. సేమ్ మళ్ళీ x² + y² అంటే ఏముండదు 179. సో తీసేసి మనకి ఎంత వచ్చింది 350. మనకు కావాల్సింది XY కాబట్టి ఇట్లా పంపిస్తే ఏమవుతుంది, కాబట్టి మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ కూడా 175. సో అంటే ఎప్పుడైనా a + b + c అనేది ఫార్ములాని గుర్తురాలేదు, a + b + c హోల్ స్క్వేర్ అనే ఫార్ములా గుర్తురాలేదు, ఐడియా రాలేదు. సో నేనేమంటే అన్న ఇది ఈజీ ఉండేది, ఇది కూడా ఈజీ ఉండదు, 2 ఈజీ ఉండవు ఇప్పుడు, అయితే కొన్ని ప్రాబ్లమ్స్లోన కొన్నిసార్లు ఇబ్బంది పడేటప్పుడు మనం వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే ఈ వాల్యూ పుట్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమే ఇప్పటి నుంచి కొన్ని క్వశ్చన్లు మనం ఏం చేయాలా ఈ వాల్యూ పుట్ మెథడ్ అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. నువ్వు అర్థమైంది, అందుకోసమే 2 రాసుకున్నాను. రైట్, చూడండి మన క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చినాడంటే a + b, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినాడంటే a + b - c = 5. 5ఏనా, 5 కదా ఇచ్చింది అది. ఇప్పుడు చూడండి నార్మల్ ఫార్ములా బేస్డ్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఏం తెలియాలంటే ఫార్ములా a + b - c హోల్ స్క్వేర్ = ఫార్ములా తెలియాలి. సో ఇప్పుడు చూడండి అండి ఎట్లా రాస్తాను దీన్ని, నార్మల్గా ఏ ఫస్ట్ అయితే మాత్రం a² + b² + c² వస్తుంది. తర్వాత చూడండి మనకి ఏమొస్తుంది అనుకుంటే a × b ఏమొస్తుంది ab, అదే ఉండేది. సో నార్మల్గా +2ab అనేది రాస్తాం, 2 అనేది కామన్ తీసుకుని a × b ab అనేది ఉంటుంది. తర్వాత చూడండి ఏం చేయాలి b × c చేయాలి, బట్ ఇక్కడ bకి ఏముండదు -c, కాబట్టి ఏముండాలి ఇక్కడ -bc అవుతుంది. తర్వాత చూడండి మళ్ళీ c × a కదా రాయాల్సింది, కాబట్టి మాకు ఇక్కడ కూడా మైనస్ రైట్ ac అనేది అవుతుంది. ఇది ఫార్ములా అవుతుంది. అప్పుడు మీకు నార్మల్గా అన్ని ఇచ్చింటారు దాంట్లో. ఇప్పుడు చెప్పండి a + b - c = 5 వచ్చినప్పుడు అంటే దీని ఏమైతే దీని వాల్యూ దీన్ని స్క్వేర్ చేసినా 25 అవుతుంది. ఏం కనుక్కోవాలంటున్నాడు వాడు క్వశ్చన్లోన a² + b² + c²గా ఇది కనుక్కోవాలని కష్టం అంటున్నాడంటే ఈ వాల్యూ ఇచ్చాడు మనకి, అంతే కదా. చూడండి ఏమి ఇచ్చాడు అనుకంటే ab - bc - ac = ఏమి ఇచ్చాడు దీని వాల్యూ 10 అంటే ఇది దీని వాల్యూ 10 అంటే 2 10 20. అంటే ఇది చూడండి ఈ +20 దీనికి వస్తే అవుతుంది -20. ఇక్కడ ఏం మిగిలింటే మనకి a² + b² + c² తీసేసి ఎంత వస్తుంది 5. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇప్పుడు లేదు మనకి చూడండి ఈ అజంప్షన్ అనేది రాలేదు. మీకు ఏమని చెప్తే 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకి ఏం చెప్తే ఒక వేరియబుల్ అనేది ఏం చేయాలి సింపుల్గా 0 చేసుకుంటే చాలు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ab - bc - ac = ఎంత ఇచ్చినాడు 10 ఇచ్చినాడు. సో మనకి ఒకవేళ c అనేది 0 అనుకుంటే గిన అప్పుడు a + b = 5 అవుతుంది. చూడండి ఇక్కడ c అనేది 0 వచ్చింటే ఇక్కడ కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది ఇది 0 అవుతుంది, ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది ఇది 0 అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలంటున్నాడు ఇంకా a² + b² c² అంటే ఇది కూడా మనకి ఏమైపోతుంది ఆటోమేటిక్గా, అంటే మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ a² + b² మాత్రమే కనుక్కుంటే కానీ చాలు. సో మళ్ళీ a + b² ఫార్ములా వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. చూడండి a + b² ఫార్ములా ఏమొస్తుంది అంటే a + b² = a² + b² + 2ab. చూడండి a + b అంటే ఏమి ఇచ్చినాడు మనకి 5 కాబట్టి 5 5 అలా 25. సో మనం మీకు అనుకోవాల్సింది a² + b². ab అంటే మనకి ఎంత వచ్చింది 10, 2 10 20. సో ఈ విధంగా తీసుకుని వస్తే ఏమవుతుంది 25 - 20 అంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 5. సో వితౌట్ ఫార్ములా a + b - c హోల్ స్క్వేర్ అనే ఫార్ములా నీకు రాకున్నా కానీ సో వాల్యూ పుట్ మెథడ్ అనేది వచ్చిందంటే ఇక్కడ చేయొచ్చు ఆన్సర్. సో ఏదైనా మనకు 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్ 0 అనుకుంటే కదా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇది 0 అయిపోతుంది అంటే ఇక్కడ 0 × ఎనీథింగ్ ఈజ్ 0, ఇక్కడ కూడా 0 × ఎనీథింగ్ ఈజ్ 0. మనకు మిగిలింది ఏమి ab మాత్రమే మిగిలింది, అంటే a + b మిగిలింది, ab = 10 అని మిగిలినట్టు అనమాట. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా a + b ఫార్ములా ప్రకారమే చేయొచ్చు అనమాట.
చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 12 ఏమి ఇచ్చినాడంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా ఇచ్చిండేది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడంటే 6.25. అయితే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ కూడా ఇచ్చినాడు మనకి. ఏమి ఇచ్చినాడంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు 0.25 52నా ఓకే 0.52 ఇచ్చినాడు. అయితే ఏమి ఇచ్చాడు చూడండి ఇంకా నాకు తర్వాత వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి. అయితే ఏం కనుక్కోవాలంటున్నాడు మనకి ఇక్కడ ఏ ప్లస్ బీ ప్లస్ సి అనేది కనుక్కోవాలని కష్టానికి క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. బట్ ఏ ప్లస్ బీ ప్లస్ సి అనేది ఒక కండిషన్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు లెస్ దెన్ 0 ఇచ్చినాడు కదా. సో లెస్ దెన్ 0 ఇచ్చినాడంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకునండి లెస్ దెన్ 0 అంటే 0 కంటే తక్కువ ఉండాలని. సో 0 కంటే తక్కువ ఉండాలని క్వశ్చన్ అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ అనేది ఆన్సర్ అనేది ఏమై ఉండాలి మనకి నెగిటివ్లోనే ఉండాలి. ఒకవేళ పాజిటివ్ ఆప్షన్లో ఏమైనా ఇచ్చింటే గిన ఎలిమినేట్. ఎన్ని ఇచ్చినాడు పాజిటివ్ ఆప్షన్లో కాబట్టి 2 ఎలిమినేట్ చేయొచ్చు మనం. మీరేంటంటే ఆన్సర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడండి ఏ ప్లస్ బీ ప్లస్ సికి మనకి ఫార్ములా తెలుసు కదా హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు మనకి. సో చెప్పండి మనకి ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమున్నది చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab బీసీ ప్లస్ ఏసీ అనేది రాసుకుంటే కదా మనం ఎందుకు ప్రతిసారి రాయకూడదు మీకు ఇక్కడ అర్థం కావాలి కాబట్టి బోర్డు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతిసారి రాసేది మీకు తెలుసు మైండ్లోనే ఉండాలి ఫార్ములా. సో అప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మనకి ఏముండదు ఇక్కడ 6.25 ఉండదు ప్లస్ 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ అనేది ఇక్కడ ఏమి ఇచ్చినాడు చెప్పండి 0.52 అనేది ఉండదు అంతేనా. సో మనకి ఇక్కడ చెప్పండి 6.25 దీన్ని ఏంటి చేసి ఏమొస్తుందిరా రైట్ 1.04 అంటే 1.04ని యాడ్ చేయండి 9 2 7.25 అంటే దేని యొక్క స్క్వేర్ ఇది 27 యొక్క స్క్వేరే కదా 27 యొక్క స్క్వేర్. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ ఈజ్కుంటూ వస్తే రూట్ అవుతుంది అంటే ఇది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 2.7 అవుతుంది. కానీ మనకి ఇక్కడ కండిషన్ ప్రకారము 0 కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఆన్సర్ ఏం తీసుకున్నాం మైనస్ 2.7 అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ప్లస్ 2.7 అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి లెస్ దెన్ 0 అంటే 0 కంటే తక్కువ ఉంటుంది దాని విలువ అంటే ఖచ్చితంగా మైనస్ 2.7 ఉంటుంది ప్లస్ 2.7 అయితే తీసుకోకూడదు అని అర్థం అన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి ఏమి ఇచ్చినాడంటే మన కండిషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 13 అని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 91 అనేది ఇచ్చినాడు. అయితే ఒక కండిషన్ ఇచ్చినాడు మనకి ఏమంటే ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కావాలంటున్నాడు. ఇక్కడ ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలంట వై స్క్వేర్ కావాలంట. ఎక్స్ ఇంటూ జెడ్ అనేది మనకి ఏం కావాలంట వై స్క్వేర్ కావాలంటున్నాడు. సో మనకి ఇక్కడ ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన వాల్యూ పుట్ మెథడ్ ప్రకారం ఇట్లాంటి ప్రశ్నలు మనం నార్మల్గా ప్రొసీజర్ ప్రకారం అయితే చేయకండి అంటే ఎందుకంటే ప్రొసీజర్ వాడితే కానీ కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్స్ అవుతుంది మనకి ఎంత టైం ఎగ్జామ్లో కేటాయించాలి. సో ఒకసారి ఇట్లాంటి క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది ఇచ్చినాడు ఒక కండిషన్ ఇచ్చినాడు అయితే తర్వాత ఏమో కనుక్కోమంటున్నాడు ఇక్కడ. సో బట్ మన కండిషన్లో ఏమేమి ఇచ్చాడంటే ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడంటే 13 అనేది ఇచ్చినాడు. తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చినాడంటే 91 అనేది ఇచ్చినాడు. ఇదే కదా ఇచ్చిండేది. అయితే కానీ మనకి ఏం కనుక్కోవాలంటున్నాడు ఫైనల్గా అంటే క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ ఎక్స్ రైట్ జెడ్కి తర్వాత ఎక్స్కి డిఫరెన్స్ ఎంత అనేది క్వశ్చన్ కనుక్కోవాలని అంటున్నాడు. అదే మనకి ఇచ్చిండేది. సో మనకి ఇప్పుడు వాల్యూ పుట్ మెథడ్ ప్రకారం మీకు ఏం చెప్తే 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి 0 అనుకుంటే ప్రతిసారి 0 అనుకుంటే ఇక్కడ ఏమైపోతాయి అన్ని 0 అయిపోతాయి కాబట్టి 0 అనుకోకూడదు. సో ఏదైనా ఎక్స్ ఈజ్వల్ సంథింగ్ వై ఈజ్వల్ సంథింగ్ జెడ్ ఈజ్వల్ సంథింగ్ అనుకుంటే కదా నాకు బాగా తెలిసిన నెంబర్ ఏమనుకుంటే ఇక్కడ 91 కనపడుతున్నది. ఆ 91కి నాకు నార్మల్గా 3 కలిపితే మాత్రం 13 రావాలంటే 13 లోపే ఉంటాయి నెంబర్లు కాబట్టి నాకు 9 స్క్వేర్ అని తీసుకుంటే ఒకటి 81 అనేది వస్తుంది. ఆ 81కి మాత్రము ఇంకొక 10 కలిపితే 91 వస్తుంది అని నాకు తెలుసు అర్థమవుతుంది. ఆ 91 రెండోటికి మనకి 10 కలపాలని కష్టం ఒకటి 9 అనుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఇంటూ 9 అనుకుంటే కినా ఇతనికి 9 అవుతుంది మళ్ళీ 9 స్క్వేర్ కాబట్టి 9 9 81 కదా ఇది అంటే ఎక్స్ ఈజ్వల్ టు 1 జెడ్ ఈజ్వల్ టు ఏమవుతుంది 9 అనుకుంటే కినా మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఇంకోటి ఏమైతే మనకి 3 వస్తుంది మనకి అంతే కదా. మనకి ఎందుకంటే కష్టం అంటే 1 ఇంటూ 9 అంటే 9 రావాలి ఇది కూడా 9 రావాలంటే వై ఈజ్వల్ టు 3 పెట్టుకుంటే 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఇట్లా అంటే మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారనుకో ఏవైనా కానీ ఒక నెంబర్స్ అనుకోవడం చాలా ఇప్పుడు నేను చెప్పడం చాలా ఈజీ ఇక్కడ రైటా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఎంత తొందరగా అజంప్షన్ చేస్తామనే దాన్ని బట్టి మీ పైన డిపెండ్ ఉంటుంది. మీరు ఎంత తొందరగా అజంప్షన్ చేస్తే అంత తొందరగా ఆన్సర్ వస్తుంది. మనకి ఎస్ఐ మెయిన్స్లో లాస్ట్ టైం ఒకసారి ఇట్లాంటి క్వశ్చన్ అడిగినాడు. రేషియో ప్రిపరేషన్ చాలా పెద్దగా క్వశ్చన్ అనుకుంటారు చాలామంది. బట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ కూడా సంథింగ్ ఇచ్చినాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ అని బదులు ఏమి ఇచ్చినాడంటే అక్కడ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ ఎక్స్ అని సంథింగ్ ఏదో ఇచ్చినాడు అక్కడ. ఆ రెండు అంటే ఈ 2 నెంబర్ సేమ్ అన్ని 3 సేమ్ నెంబర్లు అనుకుంటే ఆన్సర్ వచ్చేటట్టు ఇచ్చినాడు ఎస్ఐ ఒకసారి క్వశ్చన్ సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో మీరు ఇక్కడ అనుకుంటే చూడండి ఇప్పుడు ఎక్స్ కూడా నన్ను ఏమనుకున్నాను
ఒకటి ఒకటి తర్వాత ఇంకోటి 3 ఇంకోటి వచ్చేసి ఏమనుకుంటున్నాను 9 ఇట్లా అనుకుంటే మనకి ఏమవుతుందో చెప్పండి మనకు 13. సో ఇది కండిషన్ సాటిస్ఫై అయింది. అలాగే ఇక్కడ కూడా ఇది కండిషన్ ఒకటి 3 ఒకటి 9 అయితే మనకి ఏమవుతుంది y ఈక్వల్ టు 3 ఎందుకంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఏమని రాయొచ్చు 3 స్క్వేర్. అప్పుడు చూడండి కావాలంటే 1 స్క్వేర్ అంటే 1, y స్క్వేర్ అంటే 9, తర్వాత z స్క్వేర్ అంటే 81. కావాలంటే ఇది కూడా మనకి ఏమవుతుంది కండిషన్ అనేది ఏమైపోయింది సాటిస్ఫై అయిపోయింది. సో మనకు కావాల్సిన z మైనస్ ఎక్స్. z అంటే 9 అనుకున్నాం, ఎక్స్ అంటే ఏమనుకున్నాం 1 అనుకున్నాం. సో డిఫరెన్స్ ఏమవుతుంది మనకి 8. సో క్వశ్చన్ నెంబర్ 14 చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే రైటా a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3. తర్వాత మనకి ఏమి ఇచ్చినాడంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంటే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c అనేది కనుక్కోవాలని క్వశ్చన్ మార్క్ ఇచ్చినాడు మనకి. అంతేనా ఒకటి ఇచ్చినాడా రైట్. సో ఒకసారి ఇది ఒకటి ఇచ్చినాడు కదా, ఓకే ఇది కూడా ఒకటి అంట, ఓకే ఇంకా మేలు. అయితే మనం ఏం కనుక్కోవాలి ఏబీసీ కదా కనుక్కోవాల్సింది. ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ క్వశ్చన్స్లో మీరు వాల్యూ పుట్ మెథడ్ కావాలంటే తర్వాత చేసుకున్నాండి, ఇంటికాడ ప్రయత్నించుకున్నాండి. అక్కడ ఎందుకంటే ఏబీసీ అనేటివి నాన్ నెగిటివ్, అంటే మీరు తీసుకునేటప్పుడు మాత్రం ఏబీసీ అనేటివి పాజిటివ్ వాల్యూసే తీసుకొని ప్రయత్నించండి. నేను ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను ఎందుకంటే ఇది మనకి ఎక్కువ మెన్షన్ చేసినాడు ఇక్కడ. ఈ దీంట్లో ఉండే ఈ క్వశ్చన్లో మీరు అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుందంటే దీంట్లో ఉంటుంది. అది ఏమి ఇచ్చినాడంటే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు మనకి ఎల్సిఎం ఏమైతే చెప్పండి ఇక్కడ ఏబీసీ అనేది ఎల్సిఎం అవుతుంది బై ఏబీసీ ఎల్సిఎం అయితే కదా మనకి ఇక్కడ ఏ అనేది పోతే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ బీసీ మిగులుతుంది. తర్వాత ఇక్కడ బీసీ పాయింట్ ఏమొస్తుంది ఒకవేళ సి పాయింట్ ఏమొస్తుంది అంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ మనకి ఏ ఫార్ములాలో వస్తుంది. సో మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి బీసీ ప్లస్ ఏసీ ప్లస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు అవతల బీసీ ఇది ఏమవుతుంది ఏబీసీనే కదా, అంటే ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చు, ఇదే కదా రాసుకోవాల్సింది. ఇప్పుడు నీకు తెలిసింది ఆల్రెడీ ఫార్ములా ఏమని తెలుసు నీకు ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని తెలుసు. ఇప్పుడు ఒకవేళ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటూ అనుకో అన్నీ అట్లా అనుకోకూడదు అందుకోసం ఎప్పుడైనా కానీ. సో మనకి అప్పుడు వాల్యూ మనకి కంపల్సరీ పర్టికులర్ రావు కాబట్టి అందుకోసం. సో మనకి ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏమొస్తుంది చెప్పండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇప్పుడు ఏ ప్లస్ బీ ప్లస్ సి తెలిసి నీకు 3 ముళ్ళ 9, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కూడా తెలిసి నీకు ఎంత 6 ప్లస్ 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ కనుక అనుకోమని ఏబీసీ కనుక్కోవాలి. అంటే ఏబీసీ చూసుకుంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ అదే అంటే మనకి ఇక్కడ ఏమైనా సబ్స్టిట్యూట్ చేసి దీని ప్లేస్లోనా ఏబీసీ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చా లేదా చేయొచ్చు కదా. సో ఇప్పుడు పంపించేసాను 6 ప్లస్ 1 6 ఇక్కడ పంపించేసాం 9 నుంచి 6 తెగిన 3 ఇక 2 కూడా ఇక్కడ పంపిస్తే అవుతుంది. కాబట్టి ఏబీసీ కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది 3/2. సో మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడ ఈ లెక్కలోన ఏ కాన్సెప్ట్ ఉండదు అనేది ఒకసారి చూడండి ఇక్కడ. అర్థమైందే రైట్.